రైతే రాజు ఛానల్కు స్వాగతం. రైతులకు, వీక్షకులకు నమస్కారం. ఇక ఈరోజు చెన్నై, కోయంబేడు మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. ఇక ఈరోజు కిలో వైట్ బీన్స్ వచ్చేసి 30 నుండి 35 రూపాయలు, పెన్సిల్ బీన్స్ వచ్చేసి 30 నుండి 35 రూపాయలు, బెల్ట్ చిక్కుడ 25 నుండి 30 రూపాయలు, తీగు చిక్కుడ కిలో 25 నుండి 30 రూపాయల వరకు కూడా కిలో పలకడం అయితే జరిగింది. ఇక కాకరకాయ విషయానికి వస్తే పెద్ద కాకరకాయ 25 నుండి 35 రూపాయలు, పన్నీర్ కాకరకాయ 30 రూపాయలతో ఉండి 35 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక క్యారెట్ విషయానికి వస్తే లోకల్ క్యారెట్ 15 నుండి 20 రూపాయలు, ఊటీ క్యారెట్ 25 నుండి 35 రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది. ఇక బీట్రూట్ విషయానికి వస్తే కిలో బీట్రూట్ లోకల్ బీట్రూట్ వచ్చేసి 15 నుండి 20 రూపాయలు, ఊటీ బీట్రూట్ వచ్చేసి 25 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక క్యాబేజ్ విషయానికి వస్తే కిలో క్యాబేజ్ వచ్చేసి 6 రూపాయలతో ఉండి 12 రూపాయల వరకు కూడా పోవడం అయితే జరిగింది. ఇక కాలీఫ్లవర్ విషయానికి వస్తే ఒక పువ్వు వచ్చేసి 10 రూపాయలతో ఉండి 15 రూపాయల వరకు కూడా కాలీఫ్లవరు పలకడం అయితే జరిగింది. వరి వంకాయ 10 నుండి 15, ఉజాలా వంకాయ 8 రూపాయలతో ఉండి 12, బాటల్ బ్రింజాల్ 25 రూపాయలు, పాలెం వంకాయ 25 నుండి 30 రూపాయల వరకు కూడా కిలో పలకడం అయితే జరిగింది. ఇక స్వీట్ కార్న్ A1 గ్రేడ్ వచ్చేసి 20 రూపాయలతో ఉండి 23, 24 రూపాయల దాకా కిలో స్వీట్ కార్న్ పలకడం అయితే జరిగింది. ఇక దోసకాయ విషయానికి వస్తే కిలో దోసకాయ వచ్చేసి 10 నుండి 15 రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది. క్యాప్సికమ్ 25 నుండి 40 రూపాయలు, రెడ్ క్యాప్సికమ్ 90 రూపాయలతో ఉండి 130 రూపాయల వరకు కూడా పోవడం అయితే జరిగింది. ఇక నాటి టమాటో 15 రూపాయలతో ఉండి 25 రూపాయలు, ఇక బెంగళూరు టమాటో 20 నుండి 25 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. బెండకాయ 40 నుండి 45, సొరకాయ 25 నుండి 30 రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది. ఇక నూకల్ 15 నుండి 20 రూపాయలు. ఇక బీరకాయ విషయానికి వస్తే కిలో బీరకాయ వచ్చేసి 30 రూపాయలతో ఉండి 40 రూపాయల వరకు కూడా కిలో బీరకాయ పలకడం అయితే జరిగింది. పచ్చిమిర్చి 25 నుండి 33 రూపాయలు, 34 రూపాయల వరకు కూడా కిలో పలకడం అయితే జరిగింది. ఇక ముల్లంగి విషయానికి వస్తే 10 నుండి 15 రూపాయలు కిలో ముల్లంగి పలకడం అయితే జరిగింది. ఇక హైబ్రిడ్ కొత్తిమీర 50 కట్టలు వచ్చేసి 80 రూపాయలతో ఉండి 100 రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది. ఇక నాటి కొత్తిమీర 100 రూపాయలతో ఉండి 150 వరకు కూడా పలకడం అయితే జరిగింది. ఇక చోచో కిలో 15 రూపాయలు, ఉర్లగడ్డలు బేబీ ఉర్లగడ్డలు వచ్చేసి 10 నుండి 15, పెద్ద ఉర్లగడ్డలు 15 నుండి 23 రూపాయల వరకు కూడా కిలో పలకడం అయితే జరిగింది. అనపకాయలు 43 రూపాయలు, కందికాయలు 30 నుండి 35, అలసంద 30 నుండి 35, పొట్లకాయ 15 నుండి 20 రూపాయల వరకు కూడా కిలో పలకడం అయితే జరిగింది. ఇక అల్లం కిలో వచ్చేసి 40 నుండి 60, ఎర్రగడ్డలు 30 నుండి 35, నాటి ఎర్రగడ్డలు 50 నుండి 70 రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది. ఇక పచ్చి మామిడి 70 రూపాయలతో ఉండి 100 రూపాయలు. ఇక తినే గుమ్మడికాయ 5 నుండి 7 రూపాయలు, బూడిద గుమ్మడికాయ 5 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. గోడి చిక్కుడ 25 రూపాయలతో ఉండి 32 రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది. ఇక స్వీట్ పొటాటో 20 నుండి 22 రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది. మునక్కాయ 100 రూపాయలతో ఉండి 140 రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది. ఇక టెంకాయ విషయానికి వస్తే పెద్ద టెంకాయ 40 రూపాయలు, చిన్న టెంకాయ వచ్చేసి 25 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక ఇవండి కోయంబేడు మార్కెట్లో ఈ రోజులు ధరలు అనేవి ఇలా ఉన్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా పొందండి. ఇక యాక్షన్ విషయానికి వస్తే చెన్నై, కోయంబేడు మార్కెట్లో రాత్రి 11 గంటలకు యాక్షన్ అనేది ప్రారంభమవుతుంది. గమనిక రైతులందరూ కూడా గమనించిన విషయం ఏమిరా అంటే రాత్రి 11 నుండి ఉదయం 5 గంటల వరకు విక్రయించిన టాప్ కూరగాయల ధరలు మాత్రమే ఈ వీడియోలో తెలుపబడుతున్నాము. ఉదయం 5 గంటల తర్వాత ధరలు స్వల్పంగా మారే అవకాశాలు అయితే ఉంటాయి. రైతులందరూ కూడా గమనించగలరు. చాలామంది రైతులు, వ్యాపారస్తులు కూడా ఈ ధరలోనే ఎక్కడి నుండి వస్తున్నాయని మనకు కామెంట్స్ రూపంలో అడుగుతున్నారు ఎక్కువ మంది. మనకు చెన్నై, కోయంబేడు మార్కెట్ అఫీషియల్ వెబ్సైట్ అనేది ఉంది. ఆ వెబ్సైట్లో నుంచి చూసి ఈ రేట్లు అనేవి వీడియోలో ప్రత్యక్షంగా, పరోక్షంగా రైతులకి అవగాహన కల్పించడానికి ఈ వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. రైతులందరూ చూసిన తర్వాత మన ఛానల్ కోసం లైక్ కానీ, షేర్ కానీ, మీ సపోర్ట్ ఎంతో అవసరం. చేయండి. థ్యాంక్ యూ.